జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 9వ శ్లోకము. కట్వాంల లవణ అతి ఉష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్య ఇష్టా దుఃఖశోక ఆమయప్రదాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, అతి చేదుగా, అతి పుల్లగా, అతి ఉప్పగా, అతి వేడిగా, అతి ఘాటుగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు, ఇక తిన్నప్పటి నుండి శరీరములో రకరకాల దోషాలను వ్యాధులను పుట్టించేటటువంటి ఆహార పదార్థాలు, తిన్నప్పటి నుండి చాలా దాహాన్ని పుట్టించేటటువంటి ఆహార పదార్థాలు, తిన్న తర్వాత బాధను, శోకాన్ని, దుఃఖాన్ని, కష్టాన్ని కలిగించేటటువంటి ఆహార పదార్థాలు. ఇట్లాంటి ఆహార పదార్థాలను రజోగుణము ప్రధానముగా ఉన్నటువంటి వారు ఇష్టపడుతూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు రజోగుణము ఉన్నవారికి ఇష్టమయ్యే పదార్థాలను చెబుతూ ఏ ఏ పదార్థాలు తింటే రజోగుణము మనలో పెరుగుతుందో కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ రజోగుణాన్ని పెంచే పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ సాత్వికమైన గుణాన్ని మనలో వృద్ధి చేసుకుంటూ తద్వారా ధార్మిక గుణాన్ని, ధార్మిక ప్రవృత్తిని పెంచుకుంటూ మన వైదిక సంప్రదాయాన్ని ఆదరిస్తూ ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. కట్వాంలవనాత్యుష్ణా తీక్ష్ణరూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను,
మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 341వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగానమును వింటూ గోపికలంతా పరవశించిపోతూ ఒకరినొకరు ఈ రకముగా చెప్పుకుంటూ ఉన్నారు. ఓ సఖీ, చూశావా ఆ పర్వతాన్ని? అదే గోవర్ధన పర్వతం. అయం అద్రిహి హరిదాసవర్యః. భక్తులందరిలోకెల్లా అత్యంత శ్రేష్టమైనటువంటిది ఈ గోవర్ధన పర్వతం. ఈ పర్వతము రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద. బలరామకృష్ణుల యొక్క పాదపద్మ స్పర్శతో పులకించిపోతుంది. చాలా ఆనందముగా ఉంది ఈ గోవర్ధన పర్వతం. ఆ ఆనందముతో ఈ పర్వతము బలరామకృష్ణులకు, గోవులకు, దూడలకు, ఆబోతులకు,
గోపాలురకందరికీ అన్ని రకములైనటువంటి అవసరములను తీరుస్తూ ఆ రకంగా ఈ గోవర్ధన పర్వతం దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ఆరాధిస్తూ ఉంది. ఓ సఖీ, బలకృష్ణ అంఘ్రి సరోజ సంగమముచే భాసిల్లుచుంధన్యమై. ఆ రకంగా ఈ గోవర్ధన పర్వతం బలరామకృష్ణుల శ్రీచరణారవిందముల స్పర్శతో ధన్యమై ప్రకాశిస్తూ ఉంది. ఓ సఖీ, గోపాలురు ఆవులు పితికేటప్పుడు గోవుల యొక్క వెనుక కాళ్లను త్రాళ్లతో కట్టేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ అవసరము లేకపోయింది. ఎందుకంటే వేణుగానమును వినటము వలన ఆ గోవులు పరవశముతో స్తబ్దముగా ఉండటం వలన వాటి కాళ్లను త్రాళ్లతో కట్టవలసిన అవసరమే లేకపోయింది. ఇక వృక్షాలు, ఇతర స్థావరాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగానాన్ని వింటూ పరవశముతో ఊగిపోతూ ఉన్నాయి. ఇదంతా ఎంత విచిత్రముగా ఉందో కదా. ఆ బలరామకృష్ణులు ఏం చేస్తున్నారంటే ఆ త్రాళ్లను తలకు చుట్టుకున్నారు, కొన్ని త్రాళ్లను తమ భుజాల మీద వేసుకున్నారు. అట్లా త్రాళ్లతోనే తమని తాము అలంకరించుకొని బలరామకృష్ణులు విహరిస్తూ ఉంటే అందరూ ఆ బలరామకృష్ణుల యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అంటూ గోపికలంతా ఏవం విధా భగవతోయా బృందావనచారిణః, దేవదేవుడి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని, స్వామి యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి లీలలను ఆ గోపికలంతా పరస్పరము చెప్పుకుంటూ సంపూర్ణముగా వారంతా ఆ కృష్ణ భగవానుడిలోనే లగ్నమైపోయారు, లీనమైపోయారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 9వ శ్లోకము. కట్వాంలలవణాత్యుష్ణః తీక్ష్ణరూక్షవిదాహినః, ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః. కట్వాంలలవణాత్యుష్ణా తీక్ష్ణరూక్షవిదాహినః, ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.